హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెసన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ గురించి అండి. రిటర్న్ ఆప్షన్ గురించి నేను టోటల్గా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అన్ని వీడియోలలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో రిటర్న్ ఆప్షన్ గురించి అందరు కామెంట్ చేస్తున్నారు. సో మనం అసలు మీషోలో రిటర్న్ అనేది చేయవచ్చా ప్రోడక్ట్ అనేది. సో మనం రిటర్న్ చేస్తే మనీ అనేది ఎన్ని డేస్కి రిఫండ్ అవుతుంది. సో మళ్ళీ రిటర్న్ చేస్తే మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది అక్క అని చాలా వరకు కామెంట్ చేస్తున్నారండి. సో అందుకోసమే టోటల్గా రిటర్న్ ఆప్షన్ గురించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ప్రతిదీ కూడా డీటెయిల్గా వినండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీషోలో మనము మీషో కంటెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, సో మీషో కంటెంట్ చేసే వాళ్ళు అసలు ప్రోడక్ట్స్ అనేది మీషో నుండి తీసుకుంటారా లేకుంటే మీషో వాళ్ళే ఫ్రీగా ఇస్తారని చాలా వరకు అందరికీ డౌట్ ఉందండి. సో ఆ డౌట్ను కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను తప్పకుండా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. రిటర్న్ అనేది ఎందుకు పెడతామంటే మనం మీషోలో మెయిన్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది మనము ఆర్డర్ పెట్టుకుంటే సో అది మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకి 7 days అనేది మీషో వాళ్ళు మనకు టైం ఇస్తారు. సో ఎందుకోసం మన డ్రెస్ అనేది సైజ్ విషయంలో ఇబ్బందిగా ఉందా లేకపోతే డ్యామేజ్ అయిందా, సో ఎవ్రీథింగ్ మీకు ఇంకా ఏ విధంగానైనా దానికి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు రిటర్న్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ క్వాలిటీ బాగా లేకున్నా సైజ్ విషయంలో మీకు ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి మనకు మీషో వాళ్ళు 7 days వరకు టైం అనేది ఇస్తారండి. సో 7 daysలో ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ 7 days తర్వాత చేస్తామంటే వీలు కాదు, తప్పకుండా 7 days లోపే మనము రిటర్న్ అయినా ఎక్స్చేంజ్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ఆప్షన్ అనేది రీసెల్లింగ్ చేసే వాళ్ళు పెట్టొచ్చా అని అంటే తప్పకుండా రీసెల్లింగ్ చేసేవాళ్ళు కూడా రిటర్న్ ఆప్షన్ అనేది పెట్టొచ్చండి. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మీరు మీ కస్టమర్కి అనేది ప్రోడక్ట్ అనేది పంపిస్తారు. సో వాళ్ళకు ఒకవేళ అది నచ్చకపోతే వాళ్ళు మీషో యాప్లోనే డైరెక్ట్ రిటర్న్ అనే ఆప్షన్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. రీసెల్లింగ్ చేసే వాళ్ళకు రిటర్న్ ఆప్షన్ ద్వారా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇది ఓన్లీ సెల్లర్కి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు ఒక మీడియేటర్ లాగానే ఉంటారు కాబట్టి రీసెల్లింగ్ చేసేవాళ్ళు. సో మీ కస్టమరు రిటర్న్ పెడితే అది డైరెక్ట్ సెల్లర్కి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అలా అయితే మనకు కమిషన్ మనీ అనేది యాడ్ అవుతుంది అక్కంటే తప్పకుండా మనీ అనేది తీసుకుంటారండి. ఎందుకంటే కస్టమర్ రిటర్న్ పెడితే వాళ్ళ మనీ వాళ్ళకి తప్పకుండా మీషో వాళ్ళు రిఫండ్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ వచ్చిన మార్జిన్ మనీ అనేది వాళ్ళకి వెళ్ళిపోతాయండి. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి రీసెల్లింగ్ చేసే వాళ్ళకు రిటర్న్ ఆప్షన్ ద్వారా, కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, సెల్లర్కే చాలా ప్రాబ్లం ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ పెడితే అకౌంట్ అనేది బ్లాక్ అవుతుందా అని చాలా వరకు అడుగుతున్నారండి. రిటర్న్ పెడితే అకౌంట్ అనేది ఏం బ్లాక్ అవ్వదు, ఎందుకంటే మనం పర్టికులర్ రీజన్ అనేది మనం ఆప్షన్ అనేది అక్కడ చూజ్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఒకే రోజు ఒక 10 items రిటర్న్ పెడతామంటే అది కరెక్ట్ కాదండి. మనము మినిమం ఒక డేకి ఒక 3-4 తప్ప అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ అనేది మనం పెట్టకూడదు. అలా అయితే తప్పకుండా అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మనము రిటర్న్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా కూడా మినిమం ఓన్లీ మనము మనం రిటర్న్ చేస్తే మినిమం ఒక డైలీ ఒక 4 products అనేది మీరు రిటర్న్ చేసుకోవచ్చు. సో మీరు రిటర్న్ చేసిన నెక్స్ట్ డేనే మీకు మనీ అనేది కూడా రీఫండ్ ఉంటాయి. సో మీషో డెలివరీ బాయ్ వచ్చి మీ దగ్గర నుండి ప్రోడక్ట్ అనేది పికప్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 hourలోనే మీకు మనీ అనేది రిఫండ్ అయిపోతాయి. సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. దీని ద్వారా మీరు హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు. సో చేసుకునే దాంట్లో కూడా ఒక ప్రాసెస్లో చేయాలి. తప్పకుండా క్వాలిటీ బాగాలేదా రీజన్ అనేది తప్పకుండా చూపించాలి. కొన్నిటికి మనకు పిక్స్ కూడా అది అడుగుతుంది. సో మీరు ఒకవేళ మీరు డ్యామేజ్ అయిందంటే తప్పకుండా డ్యామేజ్డ్ పిక్స్ అనేది అది అడుగుతుంది మీషో ఆప్షన్. తప్పకుండా మీరు ఆ పిక్ అనేది అప్లోడ్ చేస్తేనే వాళ్ళు ఓకే చేసుకుంటారు. క్వాలిటీ ఇష్యూ కూడా ప్రతిదీ కూడా అన్నీ మనము ఆప్షన్స్ కరెక్ట్ పెడితే తప్పకుండా ప్రోడక్ట్ అనేది రిటర్న్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రిటర్న్ పెట్టుకోవచ్చు
అందరు అడుగుతున్నారండి. రిటర్న్ తప్పకుండా పెట్టుకోవచ్చు. మీషో వాళ్ళు తప్పకుండా మనకు మనీ అనేది రిఫండ్ చేస్తారు. నేను చాలా ప్రోడక్ట్స్ అనేది రిటర్న్ పెట్టుకున్నాను. నాకు మనీ కూడా రిఫండ్ అయినాయి. కావాలంటే మీకు ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను ఒకవేళ మీరు అడిగితే. నెక్స్ట్ ఏంటంటే ఇది అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనే చెప్పాలి. మీషో కంటెంట్ చేయాలని చాలా వరకు అందరికీ ఉంటుందండి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క లేడీస్కి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలని, అందుకోసం అందరూ మీషో కంటెంట్ చేయాలని ఉన్నా కూడా అసలు మీషో నుండి ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మన ప్రోడక్ట్ రీల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని తెలియక చాలా వరకు చేయకుండా ఉంటారండి. సో దానికోసమే నేను ఈ వీడియోలో సొల్యూషన్ అనేది ఇస్తాను నేను దానికి. సో ఏంటంటే మీరు యూట్యూబ్లో మీషో కంటెంట్ చేయాలనుకుంటున్నారు. సో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ తీయాలనుకుంటే ఏం ప్రాబ్లం లేదండి, మీరు హ్యాపీగా తీయచ్చు. సో ఇప్పటి వరకు ఇలా ఎవ్వరు చెప్పలే కావచ్చు యూట్యూబ్లో కూడా. ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఇంత టోటల్గా ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి యూట్యూబ్లో. నేను చెప్పినందుకైనా నా ఛానల్ ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నేను బెస్ట్ వీడియోస్ ఇవ్వడం కోసం, సో మంచి కంటెంట్ ఇవ్వడం కోసమే చాలా వరకు ట్రై చేస్తున్నానండి. ప్రతి దాని గురించి కూడా నేను డీప్గా తెలుసుకొని నేను ప్రాక్టికల్గా దాన్ని ట్రై చేసి మీతో నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీరు మీషో ప్రోడక్ట్స్ తీసుకొని యూట్యూబ్లో షార్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మనకు మీషో వాళ్ళు ఫ్రీగా ప్రోడక్ట్స్ అనేది ఇవ్వరు. మనమే మీషో నుండి ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలండి. అది కూడా మనీ పెట్టే, మనకు ఫ్రీగా అనేది కూడా ఏమీ ఉండదు. సో మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కంటెంట్ చేస్తున్నారు కదా అని ఫ్రీగా మనకు ప్రోడక్ట్స్ అనేది ఇవ్వరండి. మీషో వాళ్ళు అయితే అస్సలు ఇవ్వరు. మనమే మన మనీతో మనం ప్రోడక్ట్స్ అనేది తీసుకొని సో వాటితో మనం షార్ట్స్ లాంగ్ వీడియో చేసుకొని తప్ప ఎవ్వరు కూడా మనకు ఫ్రీగా ఇవ్వరు. సో మీకు అనిపించవచ్చు, అక్క మరి అన్ని వీడియోస్ చేయడానికి అంత మనీ మా దగ్గర లేవు కదా, సో అన్ని ప్రోడక్ట్స్ అయినా ఐటమ్స్ అయినా ఎలా అని మీలో చాలామందికి అనిపించవచ్చు. సో మీకోసం నేను కొన్ని టిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీతో నేను షేర్ చేశాను ప్రోడక్ట్స్ రీల్స్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం వాయిస్ ఇవ్వకుండా ఫేస్ చూపించకుండా కొన్ని మీషో నుండి కొన్ని రివ్యూస్ ద్వారా రివ్యూలో పెట్టిన పిక్స్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి కదా, సో వాటితో మనం షార్ట్స్ వీడియోస్ క్రియేట్ చేసి ఈ విధంగా మన కంటెంట్ అనేది షేర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవచ్చు అండి. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు సారీస్ ఒక 5 సారీస్ చూపించాలనుకుంటున్నారు. సో ఈరోజు మీరు 5 సారీస్ అనేది మీరు ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసిన తర్వాత ఆ సారీ మీ దగ్గరకు వచ్చినాక వాటిని మీరు రివ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో అది ఎలా అంటే, దీనికి కూడా ఒక టెక్నిక్ అనేది మీరు యూజ్ చేయాలి. ఏంటంటే మీరు ఆర్డర్ చేసేటప్పుడు 1 డేలో ఒక 3-4 ఆర్డర్స్ మాత్రమే చేయండి. సో ఇంతే. సో నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ చేసేటప్పుడు కూడా ఒక 3 కన్నా ఎక్కువ రిటర్న్ అనేది చేయకండి ఒక డేలో. సో ఇలా మీరు ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీషో వాళ్ళు కూడా మీ అకౌంట్ అనేది బ్లాక్ చేయరు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. సో ఇలా మీరు ప్రోడక్ట్స్ అనేది మీషో నుండి తీసుకొని మళ్ళీ రిటర్న్ చేస్తూ మీరు ప్రోడక్ట్ రీల్స్ అనేది హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ మీరు క్రియేట్ చేసిన ఆ షార్ట్స్, సో మీరు క్రియేట్ చేసిన ఆ వీడియోస్ తప్పకుండా ఫస్ట్ యూట్యూబ్లోనే పోస్ట్ చేయాలండి. యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. ఎందుకోసం చెప్తున్నానంటే, మీరు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తర్వాత యూట్యూబ్లో చేస్తే కాపీరైట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత అదే వీడియోని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో ఈ విధంగా మీరు యూట్యూబ్లో మీషో కంటెంట్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సో మీకు ఫ్రీగా కూడా వచ్చే ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అది వేరే యాప్లో మనకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ తీసుకొని మనం రివ్యూస్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు వితౌట్ మనీ ఇవ్వకుండానే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అండి. సో అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో అంటే ఇంతే అండి. మీకు రిటర్న్ ఆప్షన్ అలానే మీషో కంటెంట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.